రిజర్వేషన్ల అమలు విషయంలో చెలరేగినటువంటి హింస కారణంగా బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ చెలరేగినటువంటి హింసలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవటం, చివరకు ఆమె పదవి వదిలేసి ప్రాణాలు కాపాడుకోవటానికి భారత్కి పారిపోయి రావటం ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. తాత్కాలికంగా నోబెల్ గ్రహీత అయినటువంటి యూనస్కి బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. క్లింటన్ ఇనిషియేషన్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం గద్దె దిగటం గురించి ప్రస్తావించడం జరిగింది. విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించాయని, అయితే భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఉన్నత స్థితికి వెళుతుందని చెప్పి తాను భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా హసీనా గద్దె దిగటం అనేది యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశం కాదని, ఇది కొన్నాళ్లుగా జరుగుతున్నటువంటి ఒక పక్క ప్రణాళికతో జరిగినటువంటి వ్యవహారమని, దీని వెనుక కుట్రకోణం ఉండి ఉంటుందని, సో ప్రతిపక్ష నేతల హస్తం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన అనుమానాలు వ్యక్తం చేయటం జరిగింది.